బాబోయ్! ఇలాంటి మూవీ ఇప్పటివరకు ఇండియాలో రాలేదు గైస్. నిజంగా చెప్తున్నాను. ఎన్నో యాక్షన్ మూవీస్ చూసిన నాకే సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్‌లో కళ్ళు మూసుకున్నాను గైస్. సెకండ్ హాఫ్‌లో మన హీరో వాళ్ళ ఇంట్లో నైట్ జరిగే ఒక యాక్షన్ సీన్ అయితే దారుణం అసలు. ఏంటి బ్రో మరీ ఇంత వైలెంటా? అబ్బా! నా ముందు కూర్చున్న ఆంటీ అయితే వామిటింగ్ చేసుకున్నారు. నాకు కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది గైస్. నేనైతే కంట్రోల్ చేసుకున్నాను. సీరియస్‌లీ గైస్, ఫెయింట్ హార్టెడ్ అయితే అస్సలు చూడకండి. తట్టుకోలేరు కూడా. మూవీలో నరికితే ఆ రక్తం నా మీదొచ్చి పడినట్టు అనిపించింది. సో, డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ తెలుసుకుందాం. అంతకుముందు మన ఛానెల్‌కి కొత్తగా వచ్చుంటే, మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ముగ్గురు బ్రదర్స్ ఉంటారు గైస్. అండ్ ఒక సిస్టర్ ఉంటారు. అందులో చిన్న తమ్ముడికి కళ్ళు కనిపించవు. ఆ చిన్న తమ్ముడిని వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్‌లో పార్ట్నర్స్ ఉంటారు గదా! వాళ్ళు ఒక రీజన్ వల్ల అతి దారుణంగా చంపేస్తారు. సో, ఇప్పుడు మన హీరో మార్కో రివెంజ్ ఎలా తీసుకున్నాడు అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఒకటి క్లియర్ చేస్తాను గైస్. ఇఫ్ మీకు స్టోరీతో పెద్దగా అవసరం లేకపోతే, మీకు జస్ట్ ప్యూర్ యాక్షన్ ఎంజాయ్ చేయాలనుకుంటే, డెఫినెట్‌లీ ఇలాంటి యాక్షన్ మూవీ అయితే ఇప్పటివరకు ఇండియాలో రాలేదు. అండ్ ఇఫ్ మీకు స్టోరీ మెయిన్ ప్రయారిటీ అయితే, ఇది మీకు పెద్దగా నచ్చకపోవచ్చు. అండ్ స్టార్టింగ్ హాఫ్ ఎన్ అవర్ వరకు ప్యూర్ డ్రామా ఉంటది గైస్. హీరో క్యారెక్టర్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిన 25 మినిట్స్ తర్వాతొస్తది. అండ్ మెయిన్‌గా వైలెంట్ సీన్స్ అండ్ యాక్షన్ సీన్స్ కాకుండా, ఇంకా నాకు బాగా నచ్చింది కలర్ గ్రేడింగ్ అండ్ సినిమాటోగ్రఫీ గైస్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. కొన్ని సీన్స్ అయితే వాల్‌పేపర్ టైప్‌లో ఉన్నాయి గైస్. ఆఫ్‌కోర్స్ వైలెంట్ సీన్స్ గురించి చెప్పట్లేదు. నార్మల్ సినిమాటోగ్రఫీ గురించి చెప్తున్నాను. ఇందాక చెప్పినట్లు సెకండ్ హాఫ్‌లో మన హీరో వాళ్ళ ఇంట్లో జరిగే ఫైట్ సీన్ అయితే టూ మచ్ అసలు గైస్. మరీ అంత అవసరం లేదు. చాలా ఓవర్ అనిపించింది. టూ మచ్ అసలు. ఏం ఆలోచించి పెట్టారో కానీ జస్ట్ టూ మచ్ గైస్. అండ్ క్లైమాక్స్ ఫైట్ గూడా. సినిమా చూసొచ్చాక లాజికల్‌గా ఆలోచిస్తే అసలు ఎలా ఉందంటే, ఇప్పుడు మన హీరో ఒక 50 మెంబర్స్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు గైస్. అతని దగ్గర వెపన్ ఏమి ఉండదు. బట్ సడెన్‌గా ఒక మెషిన్ గన్ దొరికేస్తుంది. అసలు హీరో ఏమన్నా సూపర్ మ్యానా? స్పైడర్ మ్యానా? బ్రిడ్జ్ పైకి ఎక్కుతాడు, దుంకుతాడు. ఏం కాదు హీరోకి. ఇఫ్ మీరు బ్రెయిన్ ఆఫ్ చేసి చూస్తే యాక్షన్ సీన్స్ ఎంజాయ్ చేస్తారు. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గైస్, ఫెయింట్ హార్టెడ్ అండ్ లేడీస్ అయితే ప్లీజ్ చూడకండి. సెకండ్ హాఫ్‌లో ఒక సీన్ ఉంటది. అబ్బా! చెప్తుంటేనే నాకే ఎలానో ఉంది గైస్. ప్లీజ్ నా మాట విని లేడీస్ మాత్రం అస్సలు చూడకండి. ఇక చెప్పాల్సింది నేను చెప్పాను. ఇక మీ ఇష్టం. తెలుగు డబ్బింగ్ బావుంది. టైటిల్స్ పడేప్పుడు వచ్చే బీజీఎం చాలా బావుంది. యాక్టర్స్ పెర్ఫార్మన్స్ అన్నీ బావున్నాయి. అండ్ చాలా రోజుల తర్వాత కబీర్ దులాన్ సింగ్‌ని విలన్‌గా చూడడం జరిగింది. ఆయన ప్రీ క్లైమాక్స్‌లో వస్తాడు. బట్ మూవీలో ఒక ఇంపాక్ట్‌ఫుల్ క్యారెక్టర్. సో, ఓవరాల్‌గా జస్ట్ యాక్షన్ కోసం చూడొచ్చు గైస్. అంతకన్నా ఎక్కువ ఏం లేదు. అండ్ ఓన్లీ ఫర్ స్ట్రాంగ్ హార్టెడ్ పీపుల్. ఇది మాత్రం స్ట్రిక్ట్‌లీ 18+ మూవీ గైస్. నా సైడ్ నుంచి రికమెండెడ్ 65%. జస్ట్ యాస్ ఎ ప్యూర్ యాక్షన్ మూవీ. సో, ఇది గైస్ 'మార్కో' మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.